60 ఏళ్ల క్రితమే మాయమైపోయిందనుకున్న కలరా గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ కలకలం సృష్టిస్తోంది. బస్తీల్లో పారిశుద్ధ్య లోపం, కలుషిత నీరు, శుభ్రత లేని ఆహారం ద్వారా నగరంలో వ్యాధులు ప్రబలుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో కలరా, మలేరియా, డెంగీ కేసుల నమోదు పెరుగుతోంది. ఫీవర్ ఆసుపత్రిలో పరిస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంది. కలుషితమైనటువంటి నీళ్లు అటు డ్రైనేజ్ తో కలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా విష జ్వరాలు, ఒకవైపు కలరా లక్షణాలు, వీటన్నిటితో కూడా పెద్ద ఎత్తున ఫీవర్ ఆసుపత్రికి రోగులు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒకవైపు క్యూ లైన్లు, ఇక్కడ ఉన్నటువంటి లైన్లను చూస్తుంటే పరిస్థితి దారుణంగా కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా అటు ఆసుపత్రిలో చూయించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫీవర్కి సంబంధించినటువంటి లక్షణాలు, కొంతమంది అయితే ఇక్కడే ఉండి వామిటింగ్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి జనం పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా అన్నింటినీ కావు. ఈ బాబు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చాడు, ఒకవైపు వామిటింగ్స్ కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. క్యా హో రా తుమ్? వామిటింగ్ కబ్ సే? రాత్ సే చల్. చూడొచ్చు బాబుకు సంబంధించినటువంటి కొంత కలరాకు సంబంధించినటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? किशन बाग हसद बाबा नगर से। बच्चे को मतले हो रहा, उल्टी हो रहा, तो आए बुखार आए बोले कल रात से हो रहा है. అక్కడ ఎట్లా ఉన్నాయి అంటే వాటర్ ఎట్లా వస్తుంది అక్కడ పరిస్థితులు? అంటే పరిశుభ్రంగా ఉన్నాయా? కచరా ఇవన్నీ తీసేస్తున్నారా? पानी साफ नहीं आ रहा, फिर नाला में पानी वो साफ नहीं आ रहा, मैला मैला आ रहा पानी. చూడొచ్చు జనం మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, మా ప్రాంతంలో మంచినీటి సరఫరా సరిగ్గా లేదు, అది పూర్తిగా కూడా కలుషితమై వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా జనాలంతా కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మషరాబాద్ గాంధీ హాస్పిటల్. ఏంటి ప్రాబ్లం ఏంటంటే నీళ్ళు సరిగ్గా వస్తలేవు, మలేరియా, బుఖార్. అందరూ సాయంత్రం అయితే జ్వరం చాలా వస్తున్నాయి, ఆగుతలేవు, కాళ్ళు మొత్తం బాడీ మొత్తం పెండ్ ఉన్నాయి. నిన్న తీసుకున్న చాలా పబ్లిక్ లేవు ఉంటాయి. ఇవాళ చాలా పబ్లిక్ ఉన్నాయి. 2 గంటల నంబర్ తీసుకున్న 2 గంట అయింది, 1 గంట వెయిట్ చేస్తున్నాం, ఏం వస్తలేదు. జనం మాత్రం ఏదో ఒక రకమైనటువంటి టైఫాయిడ్, లేదంటే మలేరియా, మరోవైపు డెంగ్యూ, ఇవన్నీ కూడా ఈ లక్షణాలతో జనమంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే డాక్టర్ల కోసం రోగులు ఒకవైపు లైన్లో నిల్చోవడం కూడా కష్టతరంగా మారినటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొండాపూర్ నుంచి వచ్చినాం. చాలా లైన్, ఇంకా 1 అవర్ అవుతుంది నిలబడి. అసలు హాస్పిటల్ క్లీన్గా లేదు. ఇక హాస్పిటల్ చూడగానే లేని ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వైటైతే కనిపిస్తాయి. ఏ సమస్యతో మీరు ఇక్కడ? అంటే బాబుకు ఫీవర్ ఉన్నది. ఇప్పుడు నెల రోజులు 20 రోజులు అవుతుంది ఫీవర్ అయ్యి. ఇక్కడ నిన్ననే ఫస్ట్ టైం వచ్చినాం మేము. ఇప్పుడు 1 అవర్ అయితే లైన్లో. వైరల్ ఫీవర్స్కి సంబంధించి ప్రధానంగా అన్నీ కూడా కొంత అంటువ్యాధులుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా రోగులు పక్కపక్కనే నిల్చోవడం, వీటి ద్వారా ఇంకా పెద్ద ఎత్తున ఈ రోగాలు బారిన పడే ప్రమాదం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. జనమంతా కూడా చూడొచ్చు కొంత జాగ్రత్తగా వాళ్ళకు సంబంధించి కర్చీఫ్లు కట్టుకోండి. క్యా హువా తుమారా బच्चे को? वो बुखार है 2 दिन 3 दिन से, कम ही नहीं हो रहा. बाहर बताए अभी क्वारंटाइन में जाओ बोले. अच्छा, इधर रहते आप? वारिसगुड़ा. कैसे है इनका तबीयत? अभी बहुत दिनों से कम ही नहीं हो रहा. 2-3 दिन बताया बाहर, कम ही नहीं हो रहा. अभी क्वारंटाइन को जाओ बोले. अभी बुखार कल से कम ही नहीं हो रहा बच्चे को. अभी इधर आए तो क्या एक लाइन घंटे में ठहरना पड़ रहा. చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే వైరల్ ఫీవర్స్ కావచ్చు, కొంతమంది అయితే వామిటింగ్స్తో, అటు కలరా లక్షణాలు, వీటన్నిటితో జనం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి లైన్ చూస్తుంటే మొత్తం ఏదైతే ఒకవైపు మనం స్పష్టంగా చూడొచ్చు, డాక్టర్లు వేచి ఉండాల్సినటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు పెద్ద ఎత్తున జనమంతా కూడా ఆ క్యూ లైన్లలో మనకు కనిపిస్తున్నారు. ఈ పరిస్థితిని చూస్తుంటే అంటే హైదరాబాద్లో ఒక ఫీవర్ ఆసుపత్రిలోనే ఈ విధంగా ఉంటే మిగతా ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా పెద్ద ఎత్తున రోగులు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రోగులంతా కూడా పెద్ద ఎత్తున ఫీవర్ ఆసుపత్రికి వస్తున్నారు. ఎన్నో వైరల్ ఫీవర్స్, మరోవైపు కలరా లక్షణాలు, వీటన్నిటితో ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అయితే ఇప్పటి వరకు కలరాకు సంబంధించి అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికే ఒక 4గురికి కలరా ఉన్నట్లు కూడా నిర్ధారణ జరిగింది. వాళ్ళకు కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పి ఫీవర్ ఆసుపత్రి డాక్టర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజా రమేష్తో రాజు, ఎన్టీవీ. అది ఫీవర్ ఆసుపత్రిలో పరిస్థితి. రోగులు క్యూ కడుతూ ఉన్నారు వివిధ సమస్యలతో వర్షాకాలం కావడంతో. ముషీరాబాద్ బాపూజీ నగర్ లో మంచినీరు కలుషితం అవుతోంది. డ్రైనేజీ, మంచినీటి పైపు ఒకదాంట్లో ఒకటి కలవడంతో తాగునీరు మురుగునీరు అవుతోంది. దీంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు.
అక్కడి పరిస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సికింద్రాబాద్లో వాటర్ కలుషితం జరుగుతూ ఉంది. మంచినీటి పైప్ లైన్కు ఇటు డ్రైనేజీ పైప్ లైన్కు లీకులు ఉండడం వల్ల మంచినీరు కూడా కలుషితం అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా సికింద్రాబాద్ ప్రాంతంలో అడ్డగుట్ట, అదేవిధంగా బాపూజీ నగర్లో వాటర్ కలుషితం కావడంతో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కలరా కావచ్చు, ఇటు సీజనల్ డిసీజ్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా స్థానికులు ఉన్నారు, వారిని తెలుస్తున్న ఎట్లాంటి సమస్య ఉంది, అదేవిధంగా ఇక్కడ అంటే ఎలాంటి వాటర్ కలుషితం జరుగుతుంది, దీనికి సంబంధించి అధికారులు ఏం ఏర్పాట్లు చేస్తున్నారని కూడా వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బేసికల్గా మేము లైన్ ఇక్కడ శాంక్షన్ చేశాము. ఇక్కడ జీహెచ్ఎంసీ పెద్ద సాగువాటర్ డ్రైన్ వీధి కింద పోతుంది, దాదాపు ఒక 2 మీటర్లు విడుతుంది. అది దాని కింద పక్కన పాత లైన్ ఉంది. ఆ పాత లైన్ రీప్లేస్ చేసి కొత్త లైన్ వేయడం జరిగింది. బేసికల్గాను అక్కడ ఉన్నట్టు 3-4 ఇండ్ల వాళ్ళు అబ్జెక్ట్ చేసి ఆపేశారు. మా వాళ్ళు వచ్చి కూర్చొని కన్విన్స్ చేస్తున్నారు. 4 నెలల క్రితం వర్క్ ఆపేశారు. అది జరుగుంటే ఇప్పుడంతా కూడా ప్రీ మాన్సూన్ సీజన్లో ఇటువంటి వస్తాయని పాత లైన్లు ఐడెంటిఫై చేసి అంతా రీప్లేస్ చేస్తున్నాము. ప్రజలు కూడా సహకరించాలి. ఇప్పుడు ఈ 4 ఇళ్లలో ఏదో గ్యాస్ట్రైటిస్ అంత వచ్చింది కాబట్టి ఇప్పుడు అంత అలర్ట్ అయిపోయి మాకు చేయించిన వర్క్ అంటున్నారు. చూస్తాం. అది నేను చెప్తున్నాను, ఈరోజు 2-3 రోజులు పని చేయించమని చెప్పేసి 3 రోజులు చేస్తుందా. ఏ మురికి నీరు? ఇది స్టామ్ వాటర్ డ్రైన్ కదా. ఇది స్టామ్ వాటర్ డ్రైన్ పోతా ఉంది. మరి ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు పొంగుతుంది. బేసికల్గాను పొంగినప్పుడు ఆ పాత లైన్లు ఉంటే లీక్ అవుతాయి. వాటికి ఆ పాత లైన్ రీప్లేస్మెంట్కి వర్క్ చేసింది కూడా ఎవరు చేయట్లేదు. ప్రజలు 3 రోజులు 4 రోజులు వర్క్ చేయించేస్తాం. వాళ్ళు పర్మిషన్ ఇచ్చేది కాదు. ఏమవుతుందంటే వాళ్ళు ప్రజలు వాళ్ళు ఒప్పించదని ప్రయత్నిస్తే కానీ వాళ్ళపైన ఏం చేయాలి, మనం పోలీస్ కేసు పెట్టాలి. ఆ పోలీస్ కేసు పెట్టిన తర్వాత అది వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారు, ప్రజాప్రతినిధులు వస్తారు, ఎందుకు పెట్టారంటారు. ఇవంతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బేసికల్గాను. సో ప్రజలు కూడా అర్థం చేసుకుని మనం వర్క్స్ ఎక్కడైతే చేస్తున్నాము అది కొంచెం సహకరిస్తే తొందరగా చేస్తాము. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనకున్నది లైన్ కొన్ని పాత లైన్ ఉంది, ఇక్కడ లోపలికి ఉంది. ఆ లైన్ ఇప్పుడు 75 మీటర్లు వేసేసి ఉంటే మనము ఆ 3-4 మీటర్ల ఇండ్ల వాళ్ళు ఒప్పుకుని ఉంటే ఈ పాటికి 4 నెలల క్రితం అయిపోయింది లైన్, ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. సో పెద్ద ఆయనతో మాట్లాడాను నేను, ఆయన కూడా బాగానే ఉన్నారు. 3 రోజులు ఆయన వయసు కూడా పెద్దది. ఇప్పుడు ఇక్కడ 2-3 జ్వరాలు కూడా ఉన్నాయంటున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు, ఇండ్లలో చూశాను నేను. సో మేము హెల్త్ వాళ్ళతో కూడా మాట్లాడతాము, ఇబ్బంది లేకుండా చూస్తాం. దానికి క్లోరినేషన్ అయితే చక్కగానే ఉంది. నేను కూడా వెరిఫై చేయించాను. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే క్లోరినేషన్ కూడా చెక్ చేశారు. వచ్చి క్లోరినేషన్ బాగానే ఉంది. కలుషితమైన వాటర్ వస్తున్నాయి అంటున్నారు. అసలు ఎందువల్ల వస్తుంది, దీని మీద అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా? ఎప్పుడు డ్రైనేజ్ ఫెయిల్ అవుతుంది, వాళ్ళు క్లీన్ చేయరు. అవి పోతలు అని చెప్పేసి అవి మోర్లు కలుపుతారు, ఎక్కడెక్కడ మోర్లు కలుపుతారు, ఒక్కటి కూడా క్లీన్ చేయరు. అసలు క్లీన్ చేస్తే మాకు కలిసిన వారం రాదు. ఎప్పుడు ఒక 15 మినిట్స్ మురికి నీళ్ళు వస్తాయి, అవన్నీ వదిలేసినాక పట్టుకుంటాము. ఎప్పుడు వాసన, ఈ వాసన ఎందుకంటే అన్ని డ్రైనేజ్ లైన్ అన్ని ఈ మోర్లో కలిపారు. ఇప్పుడు పెద్ద మనిషి అంటున్నాడు కదా ఇది రెయిన్ వాటర్ అని. రెయిన్ వాటర్ అంటే వర్షం వచ్చినప్పుడే రావాలి కదా, ఇప్పుడు ఎందుకు పారుతున్నది అంతా అంటే అన్నీ కలిపారు. గాంధీ హాస్పిటల్ది అది ఇది అన్నీ ఇలా కలిపారు. వాళ్ళు సాఫ్ చేయలేక ఈ మోర్లో కలిపితే పని తొందరగా అయిపోద్దని చెప్పి అట్లా కలుపుతున్నారు. చెప్పండి సార్, ఏంటి మీ సమస్య ఏంటి? అక్కడ వాటర్ గురించి ఎట్లా వస్తుంది? వాటర్ గురించి వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని కొత్త లైన్ వేస్తామంటే ఏనియలేదు అన్నారు. వేయకపోతే వాళ్ళు 3 ఇళ్ళు వద్దన్నారు. మళ్ళీ వాళ్ళు బాధ్యత తీసుకుంటారా? ఏమన్నా అయితే మంచి చెడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. విష జ్వరాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? పరిస్థితి ఎట్లా ఉంది? విష జ్వరాలు కావచ్చు, కలరా కావచ్చు, ఎలా ఉంది పరిస్థితి? బాగాలేదు సార్, అందుకనే ఇంతకన్నా ఉంది. మా అన్నయ్యకే వచ్చింది కలరా అని. అయితే ఆ 3 ఇళ్ళు వీళ్ళు ఏమంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు బాధ్యత, వాళ్ళు వద్దన్నారు, మేము అందుకే పైప్ లైన్ వేయలేదు, ఆపేసామని చెప్పారు. చెప్తే ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారా బాధ్యత? మొత్తం మీద హైదరాబాద్లో ప్రధానంగా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందినటువంటి ఇక్కడ అడ్డగుట్ట కావచ్చు, ఇటు బాపూజీ నగర్లో కావచ్చు, వాటర్ ప్రధానంగా మంచినీటి వాటర్ దాదాపుగా అంటే డే బై డే వస్తూ ఉంటాయి. ఇవి కలుషితం అవుతూ ఉన్నాయి. అంటే ప్రధానంగా ఈ వాటర్ పైప్ లైన్ కావచ్చు, ఇటు డ్రైనేజ్ పైప్ లైన్ కావచ్చు, లీకేజ్లు ఉండడం వల్ల ఈ వాటర్ కూడా కలుషితం అవుతుంది. దీనివల్లనే కూడా ప్రధానంగా సీజనల్ డిసీజెస్ కలరా మహమ్మారి మమ్మల్ని ఇక్కడ వెంటాడుతుంది అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. వెంటనే ఈ వాటర్ పైప్ లైన్ సంబంధించి కొత్త పైప్ లైన్ వేసేసి ఈ వాటర్ కలుషితం కాకుండా కూడా చర్యలు చేపట్టాలి అధికారులు అని చెప్పి కూడా ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజారామేష్తో కలిసి వెంకటరెడ్డి, ఎన్టీవీ, హైదరాబాద్. చిన్నపాటి వర్షాలకే మహానగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రోడ్లపై నీరు నిలిచిపోయి దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో నగరవాసులు రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుని రోడ్లపై నీరు నిలబడకుండా చూడాలంటున్నారు నగరవాసులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి సంతోష్ కుమార్ అందిస్తారు. హైదరాబాద్ లో చిన్నపాటి వర్షాలకే రోడ్లపై నీళ్లు నిలిచిపోతున్నాయి. దీనివల్ల ఈగలు, దోమలు ఎక్కడికక్కడ చేరి గుడ్లు పెట్టి రోగాలను తెస్తున్నాయి. విష జ్వరాలు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో పాటు పబ్లిక్ మనతో సార్ చెప్పండి, ఇలాంటి వల్ల మీరు ఎటువంటి పరిస్థితి ఇబ్బంది ఎదుర్కొంటారు? ఈ వాటర్ వల్ల చాలా ప్రాబ్లం వస్తుందండి. ఈ వాటర్ చాలా అదైపోతుంది, వచ్చే పోయేటోళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే ఇది దోమలు ఎక్కువైపోతుంది. వచ్చే పిల్లలకు చిన్న పిల్లలు ఇక్కడ తిరుగుతుంటారు, ప్రాబ్లం అవుతుంది సార్. అది
మీరు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారా గతంలో ఎవరైనా పట్టించుకుంటున్నారా? లేదండి, ఎవరు పట్టించుకుంటలేరండి. ఎంత చెప్పినా కానీ ఎవరు వినట్లేదండి. ఖాళీ ఇక్కడ తిరుగుతున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు అంతేగాని ఇక్కడ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ షాప్ బండ్లు పెట్టారు, వాళ్ళకు కస్టమర్లు రావాలంటే ఈ వాటర్ వల్ల ఎవరు రావట్లేదండి. ప్రాబ్లం చాలా అవుతుంది. పబ్లిక్ ప్లస్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అందరికీ ప్రాబ్లం అవుతుందండి. వీళ్ళు కూడా షాపులు పెట్టారు, బండి వాళ్ళు అందరూ పెట్టారు. వీళ్ళకు కూడా గిరాకీ రావాలంటే వీళ్ళు కూడా ఇంటికి ముందుకు అవుతున్నారు. దీనివల్ల రోగాలు ఈ కలరా, టైఫాయిడ్, విష జ్వరాలు వస్తున్నాయి, మలేరియా ఇలాంటివి. అవునండి, వస్తున్నాయండి. ఆల్రెడీ టీవీలో చూపిస్తున్నారు, న్యూస్ చేస్తున్నారు. అందుకని మున్సిపల్ వాళ్ళు ఏదైనా చర్య తీసుకోవాలని కోరుకున్నామండి. దీనివల్ల పిల్లలకి ఇబ్బంది, ముఖ్యంగా చిన్నపిల్లలు. అవునండి, ముఖ్యంగా చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది అండి. మీరు చెప్పండి సార్, దీనివల్ల రోగాలు వ్యాప్తి ఏంటి ఇబ్బంది? తెలంగాణ వచ్చినప్పటి నుంచి మేము ఏం ఆలోచించినాం ఏమో అయిందండి. లోకల్ ఉంటాం మేము ఇక్కడ, షాపులు ఎట్లా నడిపించుకోవాలి ఏంది, ఈ వాటర్తోనేంది, పిల్లలు తిరుగుతూ ఉంటారు, మొత్తం దోమలు అన్నీ. విజయమీర్ హాస్పిటల్ అడ్మిట్ ఉన్నారు పేషెంట్లు. దీని గురించి చెప్తే ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇక మేమే ఏం చేయాలి, ఇక మాకు అర్థమవుతలేదు. అంటే వీళ్ళు రోగాలు అంటే ఈ జ్వరాలు ఇలాంటి విష జ్వరాలు ఎక్కువ వ్యాపిస్తున్నాయండి, ఎక్కువ వ్యాపిస్తున్నాయి జ్వరాలు. మీరు సంపాదించాలి హాస్పిటల్కే పోతుంది. హాస్పిటల్కే పోతుంది, మా సంపాదన మొత్తం హాస్పిటల్కే పోతుంది. ఎవ్వరు నాదుడు లేడు వచ్చి పట్టించుకునేటోడు. మేము ఒకటే విన్నపం చేస్తున్నామండి. ఎన్టీవీ వాళ్ళ చొరవతో ఇది చాలా కార్యక్రమం చాలా బాగుంది. ఎన్టీవీ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చూపించి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకు జ్ఞానోదయం కలిగేటట్టు ఈ ఎన్టీవీ చాలా సహకారం బాగున్నది. థ్యాంక్ యూ ఎన్టీవీ, థ్యాంక్ యూ. చెప్పండి, దీనివల్ల ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే చెప్పారు కదా, మా బ్రదర్స్ చెప్పారు, అందరు చెప్పారు. చిన్నారి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకోవాలి, వాళ్ళు వ్యాపారము సరిగా నడవట్లేదు. నేను ఒకటే ప్రభుత్వానికి, మున్సిపల్ కార్పొరేషన్కి ఒకటే విన్నపం చేస్తున్నా, ఎన్టీవీ ద్వారా థ్యాంక్ యూ ఎన్టీవీ, థ్యాంక్ యూ. ముఖ్యంగా దీనివల్ల ఎలాంటి రోగాలు వస్తున్నాయి, పిల్లలకి ఎటువంటి? మలేరియా వస్తున్నది అండి, దోమలు వస్తున్నాయి, అడ్డమైన రోగాలు వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు నడవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. థ్యాంక్ యూ ఎన్టీవీ. మీ సొమ్ము అంతా హాస్పిటల్కే పెట్టాల్సి వస్తుందా? సొమ్ము సంపాదించాలంటే హాస్పిటల్ పెడితే ఇక పిల్లల్ని ఏం పోషిస్తాం? గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా మాకు? బంగారు తెలంగాణ తెస్తా అన్నాడు, ఆయన ఇల్లు బంగారం గట్లాగా కట్టుకున్నాడు. దీంతో మొత్తానికి చూస్తుంటే పబ్లిక్ కూడా చెప్తున్నారు ఇక్కడ దీనివల్ల రోగాలు చాలా వరకు వస్తున్నాయి అంటున్నారు. దీంతో మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఇక్కడ వాటర్ రోడ్డుపై ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఈగలు, దోమలు చేరి విష జ్వరాలు, టైఫాయిడ్, కలరా, మలేరియా లాంటివి వస్తున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, ఈ సమస్యను పరిష్కరించాలి అంటున్నారు. దీంతో ఓవరాల్ గా చూసి చిన్నపాటి వర్షం, దీనివల్ల డ్రైనేజ్ వాటర్, తర్వాత సివేజ్ వాటర్ అన్నీ కూడా మామూలు డ్రింకింగ్ వాటర్ అన్నీ మిక్స్ అయిపోయి పబ్లిక్ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యని పరిష్కరించాలి అనే విధంగా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మనం చింతలపస్తిలో రోడ్డుపై ఉన్నాం. కొంతవరకు వాటర్ కంటామినేషన్ బాగా జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ సత్యనారాయణతో సంతోష్, ఎన్టీవీ, హైదరాబాద్.